ఆడపిల్లలకి బియ్యం కడిగి అన్నం పెట్టడం చేతకాడల్లా ఎలా వండాలి అని అడుగుతున్నారు. అన్నాన్ని కూడా స్వగృహం నుంచి తెచ్చుకుంటున్నారు, కర్రీ పాయింట్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. మేము చిన్నప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మ చేస్తున్న విధానాన్ని దగ్గర ఉండి చూసి కూరగాయలు తరిగి పెట్టి బియ్యం కడిగి సాయంకాలం స్కూల్ నుంచి రాగానే ముగ్గులు వేసుకోవడం నేర్పి అన్నం వండడం నేర్చుకుని అన్ని చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక పనిని విభాగంగా పంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళిద్దరి పిల్లలు ఉండబట్టి వాళ్ళకి ఏ పని రానివ్వకుండా గాఢంగా పెంచి వాళ్ళకి ఏ పని ఆఖరికి స్నానం చేసిన తర్వాత టవల్ ఆరేయటం అని కూడా చెప్పాలా. తల్లి వాళ్ళే ఆరేస్తున్నా లేదా పని ఆరేస్తా. ఇలా పిల్లల్ని మనం పాడు చేస్తున్నాం. మీరు అలా కాకూడదు. నేను చాలా లేడీస్ హాస్టల్స్ కి వెళ్ళాను, చాలా చూశాను. అక్కడ అస్తవ్యస్తంగా రూముకు వెళితే ఎక్కడ తడుచుకున్న టవల్ అక్కడ పారేయటం, ఎక్కడ జువుకున్న జుట్టు అక్కడ పారేసాడు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు పారేయటం, రూముకి వెళితే కంపు కొట్టేటట్టుగా ఉంటున్న హాస్టల్స్ నేను చూశాను. హాస్టల్ మేనేజర్స్ చూడు, నీ రూమును నువ్వు శుభ్రం చేసుకోలేని దానివి, రేపు నీ సంసారాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావమ్మా అని అడుగుతాను నేను. తప్పుందా తల్లిలో?